ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అభయహస్తం ప్రకటించడం జరిగింది. అభయహస్తం ద్వారా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈ 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల కొరకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ అధికారంకి వచ్చింది, ప్రజలు నిరంకుశ పాలన పక్క ఇంటికి పంపారు. కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. దీంట్లో ముఖ్యంగా 2 పథకాలు వెంటనే అమలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాడే అభయహస్తం మొత్తం సంతకం పెట్టడం జరిగింది. మొదటి సంతకం. దాని తర్వాత మన బస్సులో ఉచితంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం 2 కూడా వెంటనే అమలు చేయడం జరిగింది. ఇంకా 5 పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ 5 పథకాలలో ఈ రోజు నుండి అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నాం. ప్రతి గ్రామంలో ఈ రోజు నుండి 6 తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ 5 పథకాలు అమలు చేస్తాం. 5తో ముఖ్యంగా మహాలక్ష్మి పథకం, అదేవిధంగా రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ముఖ్యంగా ప్రజల నుంచి డిమాండ్ ఎక్కువగా వచ్చేది ఇందిరమ్మ ఇండ్లు, దాని తర్వాత చేయూత. ఈ 5 పథకాలు 5 గ్యారంటీలు ఈ 6 తారీఖు వరకు తీసుకున్న అప్లికేషన్లో అర్హతలను బట్టి ప్రతి ఒక్కరు కూడా బీద వాళ్లకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు నిరంకుశ ప్రభుత్వం పోయింది. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినాయి. ప్రజా పరిపాలన కాదు, అది నిరంకుశ పరిపాలన. ఎక్కడ కూడా అభివృద్ధి పథకాలు అనేది ప్రజలకు అందలేదు, బీద వాళ్ళకు మరీ అందలేదు. చాలా ఘోరమైన పరిపాలన 10 ఏళ్ళు మనం అనుభవించడం. ఇప్పుడు ఈ మొన్నటి నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది ప్రజా పరిపాలన, ప్రజల సౌకర్యం కొరకే పనిచేస్తుంది ప్రభుత్వం. ఈ 5-6 గ్యారెంటీతో పాటు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వం అపాయింట్మెంట్ చేయలేక మూలకు పెట్టిపోయింది. ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేకపోయారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు రానున్న 6 నెలల లోపల ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. 6 నెలల లోపల తప్పకుండా ఆ ఉద్యోగాలన్నీ ఫిలప్ చేసి యువకులకు అందిస్తామని కూడా ఈ సమయం తెలియజేస్తున్నారు. అదేవిధంగా యూత్ మన ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్స్ కూడా మెయింటైన్ చేసి రానున్న రోజుల్లో ఒక పద్ధతి ప్రకారంగా ఆ గవర్నమెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ రెండింటిని పరిధిలోకి తీసుకొని ఎప్పటికప్పుడే గవర్నమెంట్ ఖాళీలని కూడా పూర్తి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రజలు మొన్న ఆదరించిన తీరు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలన్నటువంటి పద్ధతి చాలా గొప్పది. తప్పకుండా ప్రజల యొక్క స్ఫూర్తి ప్రకారంగా, ప్రజల యొక్క కోరిక ప్రకారంగా సమాజం మొత్తం కూడా ఒక మంచి సమాజంగా ఏర్పడడం కొరకు ప్రభుత్వం నుంచి అనేక సౌకర్యాలు, అనేక అభివృద్ధి పనులు రానున్న రోజుల్లో వస్తాయి. తప్పకుండా వారిని అనుభవించుకుంటూ అందరూ కూడా అనుభవించాలని చెప్పి ఈ సమయంలో నేను కోరుతున్నా. మరి అధికారులు కూడా కష్టపడి బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళు అధికార యంత్రాంగం ద్వారానే ఏదైనా పని జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు సరైన విధంగా కోఆపరేషన్ ఇవ్వాలి. ప్రజల సమస్యల కొరకు, అభివృద్ధి కొరకు వారు కూడా తోడ్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటాను.